కబడ్డీ పోటీలో ఆడుతూ ఆడుతూ సింధూరాకైతే కాళ్ళు బెణికి అక్కడే అలా పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసి చాముండి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ ఊరు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఏంటి చెంచలమ్మ, ఏంటి మీ కోడలు సింధూరానే ఆడలేకపోయింది, ఇప్పుడు మాతో ఎవరు తలపెడతారు? దమ్ముంటే పట్టుకో చెంచలమ్మ, కప్పు విజయం నీకే చేసుకో చెంచలమ్మ అంటూ వాళ్ళు సవాలు విసురుతూ ఉంటారు. ఇది వరకు కూడా మీరు కబడ్డీ ఆడేవారంట కదా, ఇప్పుడు ఆడి చూపించండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో చెంచలమ్మ వాళ్ళ మాటలకు రెచ్చిపోయి వాళ్ళతో పోటీలో పాల్గొంటుంది. ఇక చెంచలమ్మ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోతారు. ఇక అక్కడే ఉన్న విజయమ్మ కూడా భయపడుతూ, ఏంటి చెంచలమ్మనా, చెంచలమ్మకి కబడ్డీ పోటీ ఇదేం కొత్త కాదు, చెంచలమ్మకి అలవాటే అని చెప్పి విజయమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక చెంచలమ్మ అయితే తన కోడలి స్థానంలో తను వెళ్ళి ఆ కబడ్డీ పోటీలో గెలవాలని తనైతే ఆ రంగంలోనికి దిగుతుంది. ఇక చెంచలమ్మ దిగి తనైతే వెళ్తుంది. వెళ్ళి అందరికీ కూడా కబడ్డీ 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 అంటూ అందరినీ ముట్టుకొని ఇలా వస్తూ ఉండగా అందరూ కూడా ఒక్కసారిగా చెంచలమ్మపై పడిపోతారు. ఇక చెంచలమ్మ తప్పించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విజయమ్మ, చంటి, సింధూర వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అలా అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న సింధూర కూడా అత్తమ్మ ఎలాగైనా సరే విజయం సాధిస్తుంది, అత్తమ్మదే విజయం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా చెంచలమ్మ చెంచలమ్మ అని క్లాప్స్ కొడుతూ ఉంటే చెంచలమ్మ అయితే అలా వాళ్ళ నుంచి తప్పించుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక చెంచలమ్మ తన ఊరిని గెలిపించగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.